ఆడపిల్లల తల్లిదండ్రులు గజగజ వణికిపోయే ఘటనిది. ఒకే ఒక్కడు వందల మంది అమ్మాయిలను చెరబట్టాడు. ప్రేమ పేరుతో కొంతమందిని డ్రగ్స్ కి అడిక్ట్ చేసి మరికొంతమందిని డబ్బుల ఆశ చూపి ఇంకొంతమందిని లోబర్చుకున్నాడు. నమ్మి వచ్చిన అమ్మాయిలతో పడక సుఖం పంచుకుంటూ బెడ్రూమ్ లో సీక్రెట్ కెమెరాతో షూట్ చేశాడు. ఇంకొంతమంది అమ్మాయిలను వీడియో కాల్ చేసి అమ్మాయిలతో లైవ్ లో కామం తీర్చుకుని వీడియో రికార్డ్ చేసి అన్ని వీడియోలు హార్డ్ డిస్క్ లో సేవ్ చేశాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది అమ్మాయిలు. ఎలా ట్రాప్ చేస్తాడో తెలీదు. ఆ అమ్మాయిలు వీడికి ఎలా లొంగుతారో తెలీదు. వాళ్ళని సెక్స్ కి ఎలా ఒప్పిస్తాడో తెలీదు. రికార్డ్ చేసిన వీడియోలు చూపించి ఆ అమ్మాయిలను వేధిస్తాడు. అవసరమైతే ఆ వీడియోలు పోర్న్ సైట్స్ కి అమ్మేస్తాడు. ఇదంతా మస్తాన్ సాయి సైకోయిజానికి ఉదాహరణ మాత్రమే. మస్తాన్ సాయి అనే ప్రబుద్ధుడిది గుంటూరు. గతంలో హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో తెర మీదకి వచ్చాడు. అంతకుముందు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ లో డ్రగ్స్ అమ్మిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత గుంటూరు సుభాని హోటల్ యజమాని కొడుకులకు డ్రగ్స్ అమ్ముతూ మరోసారి అరెస్ట్ అయ్యాడు. అంతకుముందు కూడా లావణ్య పెట్టిన కేసులో అరెస్ట్ అయ్యాడు. అయినా మారలేదు. ఇలా జైలుకు వెళ్లి అలా బయటకు వచ్చేస్తాడు. అసలు ఇలాంటి ఉన్మాదులకి బెయిల్ ఎలా దొరుకుతుందో అర్థం కాదు. తాజాగా మరోసారి నార్సింగి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ను లావణ్య నుంచి లాక్కునే ప్రయత్నంలో ఆమెపై దాడి చేసి పోలీసులకి దొరికిపోయాడు. నిజానికి ఆ హార్డ్ డిస్క్ లో తన వీడియోలు డిలీట్ చేయడానికి లావణ్య అతని నుంచి ఆ హార్డ్ డిస్క్ కాజేసింది. అలా డిలీట్ చేసే క్రమంలో అందులో వందలాది మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు చూసి ఆ హార్డ్ డిస్క్ ని పోలీసులకు అప్పగించింది. దీంతో ఇతగాడు అసలు వ్యవహారం బయటపడింది. నిజానికి ఆ వీడియోల్లో అమ్మాయిలంతా వాళ్ల సంపూర్ణ అంగీకారంతోని అతనితో శరీరాన్ని అప్పగిస్తున్నారు. న్యూడ్ వీడియో కాల్స్ లో సహకరిస్తున్నారు. కానీ వారికి అతను వీడియో కాల్ ని రికార్డ్ చేస్తున్నాడని తెలీదు. అతను తన దగ్గర వీడియో ఉందని అతను చెప్పాక నరకం అనుభవిస్తున్నారు. ఆ వీడియోలతో పాటు ఆ అమ్మాయిలతో మాట్లాడిన కాల్స్ ని సైతం రికార్డ్ చేసి హార్డ్ డిస్క్ లో స్టోర్ చేశాడు. ఆ వీడియోలో అమ్మాయిలు చాలా దీనంగా వేడుకుంటూ తమ వీడియోలు బయట పెట్టొద్దని ఏడుస్తూ బతిమాలుకుంటున్నారు. వారితో ఆ రాక్షసుడు మాట్లాడుతున్న విధానం వింటే వీడసలు మానవ పుట్టుకే పుట్టాడా అనిపిస్తోంది. ఇక్కడ అమ్మాయిల తప్పు కూడా ఉంది కదా అనుకోవచ్చు. అవును, ఖచ్చితంగా ఉంది. ఆటగాడి మాటలకు పడిపోయి డ్రగ్స్ కి అలవాటు పడి డబ్బుకు లొంగిపోయి ఇలా చాలా కారణాలతో వాళ్ళు ఆ కామ పిశాచికి లొంగిపోతున్నారు. కాదు, అతన్ని నమ్ముతున్నారు. అమ్మాయిలు బీ కేర్ఫుల్. మస్తాన్ సాయి లాంటి సైకోలు అడుగడుగునా ఉన్నారు. జాగ్రత్త. ఇలాంటి మాయగాళ్ల వల్ల పడితే మీ జీవితం హార్డ్ డిస్క్ లో బందీ అయిపోతుంది. మీరు ఏడ్చినా కన్నీటి బరద పారించినా ప్రయోజనం ఉండదు. పోలీసులు అరెస్టు చేశాక మస్తాన్ సాయి మీడియాతో మాట్లాడుతూ ఆ వీడియోలన్నీ నా భార్య, నా ప్రియురాలివి, వాళ్ల అంగీకారంతోనే ఆ వీడియోలు రికార్డ్ చేశాను అంటున్నాడు. నిజంగా అతని భార్యే అయితే మాత్రం అలా వీడియోలు తీయడానికి ఒప్పుకుంటుందా? ఇలాంటి సైకోలకి ఈ సమాజంలో బతికే అర్హత లేదు. చట్టాల్లోని లూప్ హోల్స్ ని అడ్డం పెట్టుకుని ఇలాంటి వాళ్లు బయటకొస్తున్నారు. ఇలాంటి వారిని కత్తికోకండగా నరికివేయాలి లేదా పబ్లిక్ ప్లేస్ లో కాల్చి చంపాలి. అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త. క్షణికావేశంలో తప్పు చేసి మీ తల్లిదండ్రులకు ఆత్మక్షోభ కలిగించకండి.